హలో అందరికీ. అయితే మార్కెట్‌లో ఎన్ని కొత్త రకమైన స్వీట్స్ వచ్చినాయంటే అస్సలు నోరు గూడా తిరగది. అన్ని స్వీట్స్ ఉన్నవి. అండ్ ఆన్‌లైన్ పుణ్యమా అనేసి ఏదన్నా స్వీట్ తినాలనిపిస్తే మాత్రం ఆరామ్‌సే ఇంట్లో ఉండి బుక్ చేసుకుంటే ఒక హాఫ్ అన్ అవర్‌లో మన ముందటికొచ్చేస్తుంది. అయితే ఈ కొబ్బరి లడ్డూలు, సున్నుండలకు మాత్రం క్రేజ్ తగ్గది. అండ్ ఈ పాతకాలం వంటలు మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటేనే మంచిగుంటది, తృప్తిగా ఉంటది. అసలు హెల్తీ గూడా. అయితే ఈరోజు నేను నానిగాడి కోసం అనేసి కొబ్బరి లడ్డూలు చేస్తున్నాను. అది కూడా పచ్చి కొబ్బరితోని. ఇది మనం ఒక 10 డేస్ వరకైతే పెట్టొచ్చు. అంటే పచ్చి కొబ్బరి వాడుతున్నాం కాబట్టి. ఒక కప్పు బెల్లం తీసుకున్నాను. దాన్ని తీగ పాకం వచ్చిన తర్వాత 1 ½ కప్పు పచ్చి కొబ్బరిని తురుముకున్నాను. లేకపోతే మిక్సీ అన్నా పట్టుకోవచ్చు. అది కూడా ఒక 5 మినిట్స్ ఫ్రై చేసేసుకొని అంటే బెల్లం పాకంలో వేసేసి హాఫ్ కప్పు పల్లీలను వేయించుకొని ఒకసారి మిక్సీలో తిప్పేసుకున్నాను. అదంతా దగ్గరకు వచ్చిన తర్వాత వీడియోలో చూపెట్టినట్టు లడ్డూలు చేసుకున్నాను. టేస్ట్ మాత్రం